తెలంగాణలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రజలు తమ బంధువులు, కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నారు. 3 రోజుల పాటు మహిళలు వేసే సంక్రాంతి ముగ్గుల పోటీలు అబ్బురుపరుస్తున్నాయి. అందరూ కలిసి ఆటపాటలతో సందడి చేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గులు వేసి మహిళలు, యువతులు సరదాగా గడుపుతున్నారు. యువకులైతే కైట్స్ ఎగరేస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పలుచోట్ల కైట్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నారు. షాపుల వద్ద కైట్స్ కు భారీ డిమాండ్ ఉంది. ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలిపటాలను ఎగరవేస్తున్నారు. ఇక చిన్న పిల్లల జోష్ మామూలుగా లేదు. ఇదే అంశంపై మరింత సమాచారం మెదక్ నుంచి మా రిపోర్టర్ శ్రీధర్ అందిస్తారు. సంక్రాంతి సందర్భంగా మార్కెట్లన్నీ రద్దీగా మారినాయి. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కైట్ షాప్ వద్ద ఉన్నాం. ఇక్కడ పిల్లలు, యూత్ అంతా కూడా కైట్స్ కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారు. సంక్రాంతి అనగానే పిల్లల ఒక కైట్స్ విషయంలో జోష్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సీజన్లో ఈ హాలిడేస్ రాకముందు నుంచి కూడా ఈ కైట్స్ కోసం అయితే సంక్రాంతి హాలిడేస్ ముందు నుంచి కూడా కైట్స్ కోసం ప్లాన్ చేసుకుంటుంటారు. ఇక్కడ మేము ఐఐటీలో చదువుతున్నాము, కంది ఐఐటీలో. సో అక్కడ మేము 3 days జరుపుకుంటున్నాం సంక్రాంతి. సో దానికోసమని కైట్స్ కొనుక్కోవడానికి వచ్చాము. అండ్ కైట్స్ అనేది ప్రామినెంట్గా మేము బాగా యూస్ చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు కైట్స్తోనే డెకరేషన్ చేస్తున్నాము. ఆంధ్రాలో, మాది యాక్చువల్లీ ఆంధ్ర. సో ఆంధ్రాలో తెలుసు కదా ఫేమస్ సంక్రాంతి. సో అలాగే ఇప్పుడు కైట్స్ అవన్నీ ఇంకా బాగా ఇష్టం మాకు. కైట్స్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఎగరేయడం రాదు. సంక్రాంతి పండుగ అంటే ప్లాస్టిక్ దారాలతో తాంగుస్ అది వాడితే ప్రజలకు నష్టం జరుగుతుంది, పొల్యూషన్ నడుస్తుంది. దారాలతో చేసేది చాలా బాగా ఉంటుంది కాబట్టి దారాల మాంజాతో పతంగులు ఎగిరేయాలి. సంక్రాంతి పండుగ సందర్భంగా మనం ఇంటి దగ్గర అలంకరించుకోవడానికి వాడేటటువంటి పంట, ఏదైతే పంట వచ్చే కార్యక్రమం ఉందో అందులో రకరకాలైనటువంటి పంట, లంక, శనిగె, గోధుమ, కుసుమ, ఔష ఇలాంటివన్నీ తీసుకొని మన ఇంటి దగ్గర అలంకరించి పండుగ శుభసూచకానికి వెల్కమ్ చేస్తాం, సుస్వాగతం చెప్తాం. ఆ రకంగా మన పండుగ గతంలో ఉన్నటువంటి పల్లెటూరులో ఉండే సంస్కృతి ఇంత కనుమరుగవుతుంది. తర్వాత పంట పండించే భూమి కూడా తగ్గిపోవడం, రియల్ ఎస్టేట్ వల్ల రకరకాల కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది. ఈవెన్ మనం పేడ కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయినా మన సంస్కృతి తప్పదు కాబట్టి మనం పండుగని ఖచ్చితంగా జరుపుకోవాలి సాంప్రదాయబద్ధంగా. అందుకని ఇంటి ముందు గోబిళ్ళు, తర్వాత ముగ్గులు ఇవన్నీ వేసి మనం సంక్రాంతి పండుగని జరుపుకుంటాం. గతంలో మనం వాడేటటువంటి మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా మన కనుమరుగై ఆరోగ్యానికి ఉపయోగకరమైనటువంటి పంటలు దూరం చేసుకొని మనం జంక్ ఫుడ్కు ఎగబడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం. అలా కాకుండా ఈ సంక్రాంతి సందర్భంగా ఈ సాంప్రదాయమైన పంటలు మనం పండించుకోవాలనే గుర్తింపు ఈ మిల్లెట్స్ ద్వారా మనం చూపగలుగుతాం. సంక్రాంతి అంటే కొత్త పండుగ వచ్చిందని అంటారు. రైతులకు పంట వస్తుంది, వడ్లు అన్ని పంటలు వస్తాయి కాబట్టి గొబ్బెమ్మలు, రంగులు వేస్తారు. గొబ్బెమ్మల మీద అన్ని పంటలు పెడితే మనకు మంచి జరుగుతుందని సాంప్రదాయం, మన నమ్మకాలు అంతే. ఊళ్ళల్లోనేమో చేన్లలో మంచిగా దొరుకుతుండే, చేన్లలో తెచ్చుకుంటే మన అది వేరే ఉండే, మనకు సంతోషం ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ఊళ్ళలో తెచ్చుకుంటే ఇల్లు మంచిగా తిరిగి తెచ్చుకుంటుంటే మనం. ఇక్కడ ఏంది చెరుకు గాడీలన్నా ఏది కొనాలన్నా మనం డబ్బులు పెట్టి కొనాల్సిందే. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే సంక్రాంతి సందర్భంగా కలర్ఫుల్ వాతావరణం అయితే కనిపిస్తుంది. హడావిడి అయితే నెలకొంది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విస్మిస్, సంగారెడ్డి.